దివ్య గ్రంథము, దివ్య గ్రంథము, ఎచటనైన చదివిన సహాయ దొరకును. కష్టములు వచ్చిన, దుఃఖములు కలిగిన, విడువకుండా చదువుడి దివ్య గ్రంథం. పాపం కొంతమంది చేతులు నింపుడుతున్నాయి. మీ బైబిల్ ఎదురుకుండా పట్టుకోండి. నేను చెప్పిన మాటలు మీరు నాతో పాటు చెప్పండి. ఇది నా దేవుని వాక్యం. అనుదినం చదువుతా, అనుక్షణం ధ్యానిస్తా. ఈ వాక్యం నన్ను బలపరుస్తుంది, ఈ వాక్యం నన్ను ఆదరిస్తుంది, ఈ వాక్యం నాకు తెలివినిస్తుంది, ఈ వాక్యం నా సమస్యలకు పరిష్కారాలు ఇస్తుంది. నా దేవుని వాక్యం నాకెంతో ఇష్టం. అనుదినము చదువుతా, అనుసరిస్తా, వాక్యానుసారంగా జీవిస్తా. నా దేవుని వాక్యం అంటే నాకెంతో ఇష్టం. ముద్దు పెట్టుకోండి, మీరు గుండెలకు హత్తుకోండి. ఇప్పుడు కూర్చోండి. బైబిల్ అండి నిజమైన దేవుని వాక్యం అండి. ఇది కట్టుకథల పుస్తకం కాదు. బైబిల్ ఇంత చిన్న గ్రంథంగా మనకు దొరికింది, కానీ 1600 సంవత్సరముల పరిధిలో 40 మంది గ్రంథకర్తలు 3 వ్యత్యాసమైన భాషల్లో బైబిల్ రాశారు. కానీ బైబిల్ అంతా ఒకే విషయాన్ని, సారాన్ని చూపిస్తుంది. కారణం పరిశుద్ధాత్మని యొక్క ప్రేరేపణ వలన వ్రాయబడిన గ్రంథం, పరిశుద్ధ గ్రంథం. అందుకే ఇది జీవము కలిగిన గ్రంథం. ఈరోజు దేవుడు ఇచ్చిన సందేశం, బైబిల్లో చిన్న పుస్తకాలు కొన్ని ఉన్నాయండి. అవి గొప్ప పుస్తకాలుగా ఉన్నాయి, గొప్ప సంగతులు ఉన్నాయి. ప్రకటన గ్రంథానికి ముందున్న పుస్తకం ఏదో ఎవరన్నా చెప్పగలరా? యోధా రాసిన పత్రిక. తిప్పండి. యోధా రాసిన పత్రిక 17వ వచనం దగ్గర నుంచి చదువుతున్నాను, వినండి. దయచేసి ఎన్నో అధ్యాయం అని అడక్కండి, ఎందుకంటే యోధాలో ఒకే అధ్యాయం ఉంది. ప్రియులారా, అంచెదినములందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచు పరిహాసకులుందురని మన ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తులు పూర్వమందు మీతో చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనుడి. అట్టివారు ప్రకృతి సంబంధులను ఆత్మలేని వారునై ఉండి భేదములు కలుగజేయుచున్నారు. అంచె దినాలలో పరిహాసకులు ఎక్కువ ఉంటారట, ఎగతాళి చేసేవారు ఉంటారట, భేదాలు కలుగు చేసేవారు ఉంటారట, భక్తిహీనులు ఎక్కువ ఉంటారట. ఈ రోజున క్రైస్తవ సంఘాలలో బిలీవర్స్ కంటే బ్యాక్ స్లైడర్స్ ఎక్కువ ఉన్నారు. విశ్వాసుల కంటే వెనక్కజారిన వారు, భక్తిలో జారిపోయిన వారే ఎక్కువ ఉన్నారు. వారు స్వకీయ దురాశలతో నిండిపోయి ఉంటారు, ప్రకృతి సంబంధమైన వారిగా ఉంటారు, ఆచార క్రైస్తవత్వంలోనికి దిగిపోతారు. భక్తి అంటే ఒక ఆచారం. ఆదివారం ఆలయానికి వెళ్ళాలి, ఎంతో కొంత కానుక చెల్లించాలి, ప్రభురాత్రి భోజనం ఇస్తే అందులో పాల్గొనాలి, ఈస్టర్ వచ్చిన రోజు తెల్ల బట్టలు వేసుకోవాలి, గుడ్ ఫ్రైడే రోజు నల్ల బట్టలు వేసుకోవాలి, క్రిస్మస్ పండగప్పుడు క్రిస్మస్ ట్రీ వేసి నక్షత్రాన్ని ఇంటి ముందు కట్టుకోవాలి. ఇలాగ పండగలను ఆచరిస్తూ ప్రత్యేకమైన అవకాశాలను ఒక భక్తి ఆచారాన్ని వెంబడిస్తూ ప్రార్థన చేసుకుంటారు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అది నెరవేరునుగాక, దినహారం నేడు మాకు దయచేయం. అప్పుడే తింటాడు. మళ్ళీ ఆచారంగా ప్రార్థన చేసేసి ఆమెన్ అని పడుకుంటారు. ఏంటండి ఆచార భక్తి. దేవుడు చాలా గొప్పోడు, దేవుడు చాలా మేళ్ళు చేశాడు, మన దేవుడు మంచోడు. రోగం వచ్చినప్పుడు పరిగెడతారు. మన ఇళ్లలో లైట్లు ఫ్యాన్లు ఉంటాయి కదండి, ఉన్నాయా అండి మీ ఇళ్లలో లైట్లు ఫ్యాన్లు ఉన్నాయా? ఎప్పుడు వేసుకుంటారు చెప్పండి? ఎప్పుడు వేస్తారండి స్విచ్? కావలసినప్పుడు వేసుకుంటారు, అవసరం లేనప్పుడు ఏం చేస్తారు? ఆపేస్తారు. ఈ రోజున క్రైస్తవులకి దేవుడు ఎప్పుడు కావాలంటే అవసరమైనప్పుడు స్విచ్ చేస్తే దేవుడు కావాలి, అక్కలేనప్పుడు అక్కలేదు ప్రభు నువ్వు పో
ఈ సినిమా చూసుకుంటాను నువ్వు. అవసరమైనప్పుడు దేవుణ్ణి పిలుస్తారు, బాధలు వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తారు, ఆదివారం వస్తే ఆచారంగా దేవుడిని సన్నిధికి వెళ్తారు. కానీ నిజమైన క్రైస్తవత్వం లేదు. అంచె దినాలలో మూఢభక్తి, ఆచార భక్తి, అంతేకాదు భేదాలు. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడు రండి, అక్కడ ఐక్యత ఉండదు. ఎక్కడ ఐక్యత ఉండదో అక్కడ భేదాలు ఉంటాయి, విభేదాలు ఉంటాయి. డినామినేషన్లు పెరిగిపోతున్నాయి చూడండి. మన దేశంలో మీరే కులం అని అడుక్కుంటారు. ఈ రోజుల్లో క్రైస్తవులు అడుక్కునేది ఏంటంటే మీరేం చర్చికి వెళ్తారు, మీరే చర్చికి వెళ్తారు, మేము పెద్ద చర్చికి వెళ్తాం, మాది పురాతన కాలపు చర్చి. అవన్నీ సర్లేవు, ఇప్పుడు కొత్తగా వచ్చారు పాస్టర్ గారు ఎగురుతారు చూడు, ఆ చర్చి మాది. ఎట్లండి మాది ఈ సంఘం. నేను ఆ సంఘాల పేర్లని చెప్పదలుచుకోవాలి. ఏమంటే ఇది ఈ రోజే కాదు, ఆ రోజు పౌలు శీలలు బర్నబాలు సేవ చేసినప్పుడు ఓసారి పౌలు అంటున్నాడు కొరింథీ సంఘంతో, ఏంటయ్యా మీరు, నేను పౌలు వాడనని ఒకడంటే, నేను కేఫా వాడనని ఒకడంటే, నేను బరబ్బా వాడనని ఒకడంటారు, నేను క్రీస్తు వాడనని ఇంకొకడు అంటాడు. క్రీస్తు విభజించబడ్డా? పౌలు ఏమన్నా మీకోసం ప్రాణం ఇచ్చాడా? బరబ్బా ఏమన్నా పునరుద్ధారుడయ్యాడా? మన అందరూ ఒకే రక్తంలో కడగబడిన క్రీస్తుము కదా. ఈ భేదాలేంటి మీకు, ఈ విభేదాలేంటి మీకు? నేనే బాప్తిసం ఇచ్చాను కాబట్టి నాకే దశంభా కావాలంటారంట ఒక పాస్టర్ గారు. అయితే మా చర్చిలో ఉన్నావు కాబట్టి ఇంకో చర్చికి వెళ్ళామంటే నరికేస్తాను కాళ్ళన్నాడంట ఒక ఆయన. అయితే అబ్బా, ఏ చర్చి పరలోకానికి వెళ్తుంది? మా చర్చి అంటారు ప్రతి వాళ్ళు కూడా. జాన్ వెస్లీ అనే భక్తుడు అండి మెథడిస్ట్ సంఘాన్ని స్థాపించాడు. సంఘం పాడైపోయిన ఇంగ్లాండ్ దేశంలో సంఘం ఇలాగే ఆచార సంబంధమైన స్థితిలోనికి వెళ్ళినప్పుడు గొప్ప ఉజ్జీవాన్ని రగులు కొల్పడానికి కారకుడై చాలా సిస్టమేటిక్గా ఉజ్జీవకరమైన సంఘానికి స్థాపకుడయ్యాడు ఆయన. ఆయనకు ఒకసారి దర్శనం వచ్చిందట. ఆ దర్శనంలో పరలోకం కనపడుతుంది, పరలోకంలో నుంచి అనేకమైన పాటలు వినపడుతున్నాయి. ఆ పరలోకము గొమిది దగ్గర ఉన్న దూతలను చూసి, దూతలారా మా మెథడిస్ట్ సంఘం వాళ్ళు ఇక్కడ ఉన్నారా అని అడిగాడంట. ఆ దేవదూతలు చెప్పారు, లేరు అన్నారంట. ఈయనకేం అర్థం కాల. నేను ఇంత నిక్కచ్చిగా మంచి సేవ చేసి సంఘం స్థాపించి ఇంతమందికి బాప్తీసాలు ఇస్తే వీళ్ళు పరలోకంలో లేరంటారేంట్రా నాయన, వీళ్ళు నేను తప్పుడు బోధ చేశానా అని అనుమానంతో బాప్టిస్ట్ చర్చి వాళ్ళు ఉన్నారా అన్నారంట. లేరు అన్నాడు. బాప్టిస్ట్ సంఘం వాళ్ళు లేరా? లూథరన్ చర్చి వాళ్ళు ఉన్నారా? సాల్వేషన్ ఆర్మీ వాళ్ళు ఉన్నారా? ఫెలోషిప్ వాళ్ళు ఉన్నారా? కల్వరి చర్చి వాళ్ళు ఉన్నారా? వాళ్ళు ఉన్నారా? ఇక తెలిసిన డినామినేషన్ల పేర్లు అన్నీ చెప్పారంట. అన్నిటికీ దూతలు చెప్పింది వాడు, లేరు లేరు లేరు. ఏమైపోయారా బాబు? కల్వరి ఉద్యమ సభలకు వచ్చిన వాళ్ళు ఉన్నారా? అయ్యో ఏమైపోయారు ఈ క్రైస్తవులందరూ? ఇన్ని పాటలు పాడారే, ఇంత ప్రార్థనలు చేశారే, ఇన్ని కానుకలు ఇచ్చారే, ఇన్ని చర్చిల్లో గంటలు మోగాయే అని బాధగా ఆలోచించుకుంటూ నడుచుకుంటూ వెళ్తుంటేనట నరకం కనపడిందంట. ఆ నరకంలో నుంచి ఒకటే ప్రార్థనలు నిలబడుతున్నాయంట. అయ్యా పాపినయ్యా, బుద్ధి వచ్చిందయ్యా, పాపినయ్యా, అయ్యో నాయన మండిపోతుందయ్యా, యేసు ప్రభువా నన్ను కనికరించు అయ్యా, కలవరించు, సభలకు వెళ్ళాను కదయ్యా, కానుక కూడా ఇచ్చాను కదయ్యా, నన్ను కాపాడయ్యా అని అందరూ ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నారంట. ఒక్కొక్క చర్చి వాళ్ళు కూడా భయంగా అనుమానంగానే అక్కడున్న నరకదూతలు అడిగారు, మా మెథడిస్ట్ సంఘం వాళ్ళు ఇక్కడ ఉన్నారా అన్నాడు. ఉన్నారు అన్నాడు. ఆ సంగతి బాప్టిస్ట్ చర్చి వాళ్ళు ఉన్నారు. కొంతమందికి మనోడు ఫెయిల్ అయితే, మీ అబ్బాయి ఫెయిల్ అయ్యాడా? మీ అబ్బాయి కూడా ఫెయిల్ అయ్యాడా? పోన్లే నాయన. అదేంటండి మనుషులు, పోన్లే మా అబ్బాయి ఫెయిల్ అయ్యాడు, వాళ్ళ అబ్బాయి అన్నా పాస్ అయ్యాడని సంతోషపడరు. వాళ్ళు ఫెయిల్ అయితే మళ్ళీ సంతోషం వీళ్ళకి. పోన్లే మా చర్చి వాళ్ళు లేకపోతే ఆ చర్చి వాళ్ళు లేరబట్టే కొంచెం సంతోషం అయిపోయింది దానికి. ఇంక మొదలుపెట్టాడు. ఇంక అన్ని చర్చిల పేర్లు చెప్పుకుంటూ అడిగితే అన్ని చర్చిల వాళ్ళు ఉన్నారు 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 అన్నాడు. ఇదేంట్రా నాయన, క్రైస్తవులందరూ నరకంలో ఉండమేంటి, ఇన్ని చర్చిల వాళ్ళు నరకంలో ఉండమేంటని మళ్ళీ అనుమానంగా బాధగా భారంగా నడుచుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తుంటే మళ్ళీ ఆ పరలోక గవిని దగ్గరకు వచ్చాడు. ఆ లోపటి నుంచి పరిశుద్ధుడు పరిశుద్ధుడు
పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతిగానాలు, హల్లెలూయా గీతాలు, ఎన్నో కోట్ల స్వరాలు వినపడుతున్నాయంట. అదేంటి మళ్ళీ ఆగాడు. ఎవరు మా సంఘస్థులు లేరంటున్నావు? అంతమంది పాటలు పాడుతున్నారు లోపట, వాళ్ళందరూ ఎవరో అని అడిగాడంట. అప్పుడు ఆ దూతలు చెప్పాయంట, గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను తెలుపు చేసుకున్న వాళ్ళందరూ ఇక్కడ ఉన్నారు అన్నారంట. మరి ఇందాక చెప్పలేదే అని అడిగాడంట. ఇందాక నువ్వేమడిగావు? ఏమడిగావు? ఏంటంటో మీ ఊర్లో మీరు పెట్టుకున్న సంఘాల పేర్లు అడిగావు. మాకేం తెలుసు? పరలోకంలో మాకు తెలిసిందంతా యేసుక్రీస్తు ఒక్కడే. వధించబడిన గొర్రెపిల్లగా ఉన్న క్రీస్తు పరలోకంలో మధ్యలో నిలబడి ఉన్నాడు చూడండి, ఆయనే. మాకు మిగిలిన మీ సంఘాల పేర్లు, మీ సంస్థల పేర్లు, మీ సహవాసాల పేర్లు మాకు తెలీదు అన్నాడట. అప్పుడు ఆయన తృప్తి పొందాడు. మీకేమైనా అర్థమైందా సంగతి? నువ్వు ఏ సంఘంలో ఉన్నావన్నది ముఖ్యం కాదు. కొంతమంది నన్ను అడుగుతుంటారు, పాస్టర్ గారు మీతోటే బాప్తిసం తీసుకోవాలండి, మీరేం ముంచండి నన్ను అంటున్నారు. అమ్మ నేను ఎవరిని ముంచనమ్మా, మా పాస్టర్ గారి చేతే బాప్తిసం పెట్టిస్తాను. నాకు ఎందుకో బాప్తీసాలు ఇవ్వటం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే పౌలు అన్నాడు, నేను ఎందుకు ఎక్కువ మందికి బాప్తీసాలు ఇవ్వలేదు. నేను బాప్తీసం ఇస్తే నేను ఏందో పెద్ద గొప్ప పాస్టర్నని, నేనే వీళ్ళందరికీ ఆత్మీయ తండ్రినని, నేనే ఇంతమందికి బాప్తీసం ఇచ్చానని పగలబాలు పైకి నాశనం అయిపోతానేమోనండి. బాప్తీసాలు ఇవ్వడానికి బోల్డ్ మంది సేవకులు ఉన్నారు, నన్ను దాని కొరకు పిలవలేదు అని నేను అనుకుంటాను. ఎవరి దగ్గర బాప్తీసం పొందామనేది ముఖ్యం కాదండి. టీవీ ప్రీచర్ బాప్తీసం ఇచ్చారా? పల్లెటూరు పాస్టర్ గారు బాప్తీసం ఇచ్చారా? చిన్న చర్చిలో బాప్తీసం పొందావా? పెద్ద సభలో బాప్తీసం పొందావా? ఇది ముఖ్యం కాదు. నువ్వు బాప్తీసం పొందింది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో యేసుక్రీస్తు నీ రక్షకుడిగా అంగీకరించి పాత వ్యక్తి పాతి పెట్టబడి క్రొత్త వ్యక్తి లేచాడన్నది సాదృశ్యమే బాప్తీసం. హృదయంలో కలిగిన మార్పును బహిరంగంగా ఒప్పుకోవడానికే బాప్తీసం. నువ్వు ఎక్కడ బాప్తీసం పొందావు అన్నది ముఖ్యం కాదు. నీ హృదయంలో మార్పు చెందావా, నువ్వు మారు మనసు పొందావా అన్నది చాలా ముఖ్యం. నేను చూశానండి, నేను ఒక సంఘంలో ఉండేవాడిని చాలా సంవత్సరాలు. మా సంఘంలో మాకేం నేర్పించేవారంటే, ఈ ఒక్క సంఘమే మంచిది, ప్రపంచంలో ఉన్న సంఘాలన్నీ సరికాదు, ఇది ఒక్కటే పరలోకానికి వెళ్తుంది. అంటే నేను కూడా పాపం కుర్రోండి కదా, బైబిల్ ట్రైనింగ్లో ఉన్నాం కదా, మా సంఘం అని వైరాగ్యం కలిగి ఉండేవాడిని. కానీ ఎలాగో దేవుడి కృప వల్ల నన్ను దేవుడు బయటపడేశాడు ఆ సంఘంలో నుంచి. ఒక తన్ను తన్నారు వాళ్ళే, తంతే బయటపడితే కనపడుతుందంటే ఏంటి, ఎంత పెద్ద సేవలు జరుగుతున్నాయో, ఎంతమంది సేవకులు ఉన్నారో, ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్నది నాకు అర్థమైంది. కొంతమంది ఎప్పుడు నూతిలో కప్పలాగా ఉంటారండి. నూతిలో కప్ప అంటదంట, లోకం అంటే ఇదే. ఓ బుల్లి కప్ప అంట ఎగిరి పొరపాటున నూతిలో నుంచి బయటపడిందంట. బయటపడి అమ్మ బాబోయ్, ఇంత పెద్ద ఆకాశమే, ఇంతమంది మనుషులే, ఇన్ని కార్లే, ఇన్ని లైట్లే అని మళ్ళీ పక్కన లోపల పడిందంట. లోపల పడి లోపల ఉన్న కప్పలన్నింటినీ సమకూర్చి, ఓయ్ కప్పలారా రండి, నేను లోకాన్ని చూశాను, అది ఎంత పెద్దదో తెలుసా, అది ఎంత బాగుందో తెలుసా, అది ఎన్ని లైట్లు ఉన్నాయో తెలుసా అని ఊపించి ఊరిస్తుంటే బుల్లి కప్పలన్నీ చుట్టూ చేరితే ముసలి కప్ప ఒకటి ఉందంట, పెద్ద కప్ప. అది ఏంటే తాత నేను లోకాన్ని చూశాను అందంట. నీ పిల్ల, నీకేం తెలుసు, ఇదే లోకమే మన లోకం కాదు తాత, చాలా పెద్ద లోకం ఉంది తాత. ఎంత పెద్దది ఏంటి అని అడిగిందంట. చాలా పెద్దది అందంట. ఆ కప్ప పట్టిట్ట పెట్టి ఎంత ఉంటుందా అందంట. అంతకంటే పెద్ద ఎంత ఉంటుందా అండి, అంతకంటే పెద్ద ఎంత అండి, అంతకంటే పెద్ద ఎంత పట్ట బయలు తెచ్చిందంట. ఏలియా అన్నాడు, నేనే రోషం కలిగిన ప్రవక్తని. అంటే నీలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారయ్యా, నువ్వు ఒక్కడవే కాదు, బయలుకు మొక్కన వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారని ప్రభు చెప్పాడు చూడండి. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేనే పెద్ద పాస్టర్ని, నాలాంటి పాస్టర్ ప్రపంచంలో లేడు, ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి పాస్టర్ లేడు, ఇలాంటి సంఘం లేదు, ఇలాంటి మందిరం లేదు, ఇలాంటి సేవ లేదు, ఇలాంటి పవర్ లేదు అని వెర్రవేదుంటారు కొంతమంది. తప్పు. నిన్ను వాడుకున్న ప్రభు ఇంకొకళ్ళు వాడుకుంటాడు. ఎవరు ఆయనకి లోబడతారో, ఎవరు ఆయన్ని ఘనపరుస్తారో ఆయన్ని ఘనపరుస్తాడు. అది నువ్వైనా నేనైనా. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును ఆశీర్వదించిన దేవుడు,
ఈ రోజున విరిగి నలిగిన వారిని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. బయటకు వచ్చాక తెలిసింది నాకు. చాలా సంఘాల్లోకి వెళ్ళి ప్రసంగం చేశాను. ఏ సంఘం వాళ్ళు పిలిచినా సరే వెళ్ళిపోయేవాడిని. ఆ సంఘం సరిలేదు, డాక్టరీన్ సరిలేదు అని నేను వెళ్ళను అని ఒకరోజు అంటే ప్రభు అన్నాడు, సరిలేదు కాబట్టి నువ్వు వెళ్ళవయ్యా, సరిలేదు కాబట్టి వెళ్ళు, నేను చెప్పమన్న మాటలు చెప్పు అంటే వెళ్ళేవాడిని. ఒక్కొక్కరు కోపించి మళ్ళీ పిలిచేవాళ్ళు కాదు, కానీ వెళ్ళిన చోట వెళ్ళి వాక్యం చెప్పొచ్చేవాడిని. అప్పుడు అర్థం చేసుకున్నాను ఏంటంటే, ఇది చాలా స్పిరిచువల్ సంఘము, మంచి సంఘం, ఇది మంచి ప్రార్థనాపరుల సంఘము అనుకున్న సంఘంలో వేషధారులు ఉన్నారండి, ప్రార్థన లేని వాళ్ళు ఉన్నారండి. ఈ సంఘం సరిలేదు, ఈ పాస్టర్ గారు సరిలేరు అన్న సంఘాల్లో కూడా నిజమైన విశ్వాసాలు ఉన్నారండి. అర్థమవుతుంది, అర్థం కావట్లేదా? నువ్వు ఏ సంఘంలో ఉన్నావో అది ముఖ్యం కాదు. నీ హృదయంలో క్రీస్తున్నాడా? నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకుంటున్నావా? చుట్టూన్న వారిని చూసి నీ భాషను, నీ వేషాన్ని, నీ భక్తిని నీరుగారుస్తున్నావా? లేక నేను రోషం కలిగిన దేవుని కొరకు జీవిస్తానని తీర్మానం చేసుకుంటున్నావా? ఆయా స్థలాల్లో దేవుడు నిన్ను ఒక ప్రతినిధిగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఒక రాయబారిగా ఉండాలని కోరుకుంటున్నాడు, ఒక సాక్షిగా నీ ఇంటి వారి మధ్య, నీ సంఘస్థుల మధ్య, నీ సేవ మధ్య నీవు నిక్కచ్చైన క్రైస్తవుడిగా ఉండాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నేను ఒక నిక్కచ్చైన క్రైస్తవురాలుగా ఉంటాను అన్న వాళ్ళు మాత్రం అని చెప్పండి. నిజంగానేనా? ప్రపంచం మారిపోద్ది. అయితే నెల్లూరే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణయే కాదు, ప్రపంచమే మారిపోద్ది. బండ సందుల్లో కనుక కలిగిన వాడు ఒక్కడుంటే చాలు, నేను దేశాన్ని బాగు చేస్తానన్నాడు ప్రభు. ఈ రాత్రి చెప్తున్నాడు, జ్ఞాపకం చేసుకోండి. అంచెదినాలలో మనుషులు భక్తిని నీరుగారుస్తారు, భక్తిహీనులు అయిపోతారు, మొదటి ప్రేమను పోగొట్టుకుంటారు. పక్కవాళ్ళు మా పాస్టర్ గారే ప్రార్థన చేయరు, నేనెందుకు చేయాలి? ఆ పెద్ద విశ్వాసే చర్చికి సరిగా రాడు, నేనెందుకు వెళ్ళాలి ఏంటంటే అని అనేకులు ఇతరులను చూసి ఈ రోజున నీరు గారిపోతున్నారు. ఈ అంచె దినాల్లో పరిహాసకులను చూసి మీరు మీ విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు, భక్తిహీనులుగా మారొద్దు అని యోధా ఆనాటి పరిశుద్ధులను హెచ్చరిస్తున్నాడు. ఈ అంచె దినాలలో ఉన్న మనకి ఈ హెచ్చరికను అనుగ్రహిస్తున్నాడు. లేచి నిలబడండి, దయచేసి అలాగే నిలబడి ఉండండి, కళ్ళు మూసుకోనండి, మీ హృదయాన్ని తెరిచి దేవునితో మీరు మాట్లాడుకోనండి. ఇక నేను ప్రార్థిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడు ఈ రాత్రి మన మధ్య ఒక అద్భుతాన్ని జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని నీ జీవితంలో జరిగించాలని ఆశిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు రక్షించబడ్డాననుకుంటున్నావు, ఇదిగో నీవు క్రైస్తవుని అనుకుంటున్నావు, ఇదిగో నేను విశ్వాసిని అనుకుంటున్నావు. ఈ రాత్రి నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. అపాయకరమైన కాలములలో ఉన్నామని తెలుసుకో. అబద్ధ ప్రవక్తలు బయలుదేరారని జాగ్రత్త పడు. దేవుని కృప కొరకు వేడుకో. పరిశుద్ధాత్మలో ప్రార్థించుటకు, నీవు విశ్వసించిన దాని మీద నీ జీవితాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకొనుటకు, సహనముతో ప్రభు రాకడ కొరకు ఎదురు చూచుటకు, దేవుడిచ్చిన నీ ఆశీర్వాదాలను, రక్షణ భాగ్యాన్ని కాచుకొనుటకు ఈ రాత్రి నిన్ను హెచ్చరిస్తున్నాడు. ప్రతి ఒక్కరూ మన రెండు చేతులు పైకెత్తి ప్రార్థించబోతున్నాం. ప్రార్థన. నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు నాయన, ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. నీ పరిశుద్ధాత్మను నా మీద కుమరించు నాయన. నీ మెల్లని స్వరాన్ని వినిపింపజేయి తండ్రి. నా పాపపు కట్ల నుంచి విడిపించబడాలి, నా రోగాల నుంచి నేను స్వస్థత పొందాలి, నా సమస్యలన్నీ పరిష్కరించబడాలి. కృంగిన స్థితిలో వచ్చానయ్యా, సంతోషంతో నేను ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. నా యేసయ్య నాతో మాట్లాడాడు, నా బాధలు తీర్చాడు, నా రోగాలను స్వస్థపరిచాడు, నా సమస్యలకు పరిష్కారాలు ఇచ్చాడు. నా యేసయ్య నేను నమ్ముకున్నాను. నా ప్రభువు నాకున్నాడు, ఆయన నాకు చాలు. ఆయన త్వరలో రారాజుగా రాబోతున్నాడు, ఆయన మేఘారుడై రాబోతున్నాడు. ఈ పాప శరీరము నుండి, ఈ మట్టి శరీరము నుండి నన్ను విడిపించి మహిమ శరీరాన్ని నాకు ఇవ్వడానికి, నిత్యరాజ్య వారసుడిగా నన్ను చేయడానికి నా యేసయ్య నా కోసం రాబోతున్నాడు అన్న నిరీక్షణతో ఇక్కడ నుండి వెళ్ళడానికి మాకు సహాయం ఇచ్చేయి నాయన. ఈ రాత్రి నిండైన దీవెనలు మా మీద కుమ్మరించి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో
ఈ ఆవరణలో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి కొరతల నుండి, బలహీనతల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి పరిష్కరించబడిన వారిగా ఇక్కడ నుండి వెళ్ళుటకు సహాయము చేయమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.